వీళ్ళకి సరైన ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ రావు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చంద్రవ్యాస్ వివేక్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్, ప్రొనాలజిస్ట్ అండ్ కేపీ ఆస్ట్రాలజిస్ట్. సో ఫ్రెండ్స్, నేమ్ అనాలిసిస్ అనేటువంటి ఈ సిరీస్ లో భాగంగా మనం ఈరోజు లావణ్య అనేటువంటి నేమ్ అనేటువంటి దాని గురించి అనాలిసిస్ చేద్దాం మనం. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినటువంటి ఎంతో మంది లావణ్యాలకి నేమ్ లో చాలా అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ అనాలిసిస్ ఏంటి అనేటువంటిది మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం చూసుకుంటే ఇప్పుడు లావణ్య, LAVANYA, లావణ్య. లావణ్య కనుక మనం నేమ్ టోటల్ కనుక చూసుకుంటే దీన్ని నేమ్ టోటల్ ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో ఉంది, కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి అది కూడా చూసే ప్రయత్నం చేయండి. మీ నేమ్ టోటల్ ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుంది. సో మనం చూసుకుంటే కనుక చార్లియన్ ప్రకారం చూసుకుంటే 3 1 6 1, నెక్స్ట్ 5 1 1, మొత్తం యాడ్ చేస్తే 3 1 4 10 11 16 17 18. లావణ్య అనేటువంటి పేరు యొక్క నేమ్ టోటల్ వచ్చేసి 18 అండి. మీ యొక్క జీవితం, మీ యొక్క కష్టాలు, మీ యొక్క నష్టాలు, దాంట్లో ఈ 18 అనేటువంటి నెంబరు చాలా మెయిన్ రోల్ అనేటువంటిది, కీ రోల్ ప్లే చేసిద్దండి. సో ఈ 18 అనేటువంటి నెంబర్ ఏదైతే ఉంది ఇక్కడ వచ్చే మీ నేమ్ టోటల్ నెంబర్ అనేటువంటిది పాజిటివ్ అయితే మీ లైఫ్ లో పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ అయితే నెగిటివిటీ ఎక్కువ ఉంటుందండి. సో ఈ 18 అనేటువంటి నెంబర్ మనం చూసుకుంటే మనం 18 అంటే 1 అంటే సూర్య భగవానుడు, 8 అంటే శని భగవానుడు అండి. అంటే 2కి 2 కూడా విరుద్ధ సంఖ్యలు, 2 కూడా యాంటీ కాంబినేషన్స్. అంటే యాంటీ కాంబినేషన్స్ తో ఏర్పడినటువంటి నెంబరు 18 అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్ లో అన్ని కూడా యాంటీగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం 18ని హై టెన్షన్ నెంబర్ అంటాం. 18ని హై టెన్షన్ నెంబర్ అంటాం. హై టెన్షన్ నెంబర్ అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, దీంట్లో 2 పార్ట్స్ ఉంటుందండి. ఒకటి బిఫోర్ మ్యారేజ్, 2 ఆఫ్టర్ మ్యారేజ్ అండి. ఈ 18 అనేటువంటి హై టెన్షన్ నెంబర్ వల్ల ఏమవుతుందంటే బిఫోర్ మ్యారేజ్ అంతా కూడా వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం కానివ్వండి, లేదంటే ప్రాణభయంతో పరుగులు తీసేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి లైఫ్ లో ఏర్పడటం కానివ్వండి. ఆర్థికంగా వీళ్ళు 18ని మనం విక్టిమ్ నెంబర్ అని కూడా అంటామండి. 18ని మనం విక్టిమ్ నెంబర్ అని కూడా అంటాం. దీనివల్ల వీళ్ళు ఎక్కువ విక్టిమ్స్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళకి సంబంధం లేని విషయాల్లో వీళ్ళు ఇరుక్కుపోవటం కానివ్వండి, ఎవరో చేసినటువంటి పనులకి వీళ్ళు మోటివేట్ అయ్యి వీళ్ళు లాస్ అవడం కానీ జరుగుతుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో ఏదో చెప్పాడని చెప్పి డబ్బులు మొత్తం తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టేసి స్టాక్ మార్కెట్ లో లాస్ అయిపోవటం, ఇలా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఈ హై టెన్షన్ అని చెప్తే కనుక ఈ హై టెన్షన్ ని మనం దీనివల్ల మానసికంగా విపరీతమైనటువంటి స్ట్రెస్ అనేటువంటిది వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుందండి. మానసికంగా కుంగిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సిచ్యువేషన్స్ అనేటువంటిది వీళ్ళ లైఫ్ లో ఏర్పడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ 18ని మనం ఫ్యామిలీ కోరల్ నెంబర్ అని కూడా అంటారండి. ఫ్యామిలీ కోరల్ నెంబర్ అంటే ఈ ఫ్యామిలీ కోరల్ నెంబర్, ఈ 18 అనేటువంటిది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ కోరల్ నెంబర్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల వీళ్ళు నా దగ్గరకు వచ్చేటువంటి అనేక మంది లావణ్యాల్లో ఎక్కువగా ఎక్కువగా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ కి విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడటం, పెళ్ళైన తర్వాత మానసికంగా కుంగిపోవటం కానివ్వండి, అసలు మానసిక ప్రశాంతత లేకపోవటం, ఏదైతే మనకి ఫ్యామిలీ లైఫ్ ఉంటుందో ఫ్యామిలీ లైఫ్ అనేది టోటల్ డిస్టర్బ్ అవటం అండి. అలానే ఈ లావణ్య అనేటువంటి పేరులో కనుక ఉన్న వాళ్ళు దాదాపుగా 20 to 30% డైవర్స్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే 18 ఫ్యామిలీ కోరల్ నెంబర్ అంటాం మనం. ఈ ఫ్యామిలీ కోరల్ నెంబర్ వల్లే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ 18 మనం బ్లడ్ మూన్ నెంబర్ కూడా, అంటే రక్తం కారుతున్నటువంటి చంద్రుడు అని కూడా అంటారండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చంద్రుడు అంటే ఏంటండి, చంద్రుడు అంటే వెన్నెల కురిపించాలి.
కానీ చంద్రుడు రక్తాన్ని కురిపిస్తున్నాడు, అంటే ఉండవలసిన దానికంటే అతను విరుద్ధంగా ఉన్నాడు. అందుకనే వీళ్ళ జీవితంలో జరగవలసిన వాటికంటే కూడా విరుద్ధంగా జరుగుతూ ఏవి ఏ టైంకి జరగాలో ఆ టైంకి అనేటువంటి జరగకుండా వీళ్ళు మానసికంగా టెన్షన్ పడి మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. ఇలా ఎంతో మంది లావణ్యాలని మనం అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసి ఈ నెగిటివిటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నెగిటివిటీని గ్రాడ్యువల్గా తగ్గించి పాజిటివ్ అనేటువంటి దాన్ని మనం పెంచడం అనేటువంటి జరిగిందండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్ని మీరు మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. అలానే నెక్స్ట్ మనం ఈ నేమ్ ఎనాలిసిస్ సిరీస్లో భాగంగా ఏ నేమ్ గురించి మనం ఎనాలిసిస్ చేద్దాం అనేటువంటి దాన్ని మీరు కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తే ఆ నేమ్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటేనండి లావణ్యాలు ఉన్నటువంటి టోటల్ ఓవెల్స్ చూసుకుంటే కనుక 1 2 3 అండి, -3 18 - 3 వచ్చేసి 15 అండి. సో 15 అంటే మంచి నెంబరే. ఇక నెక్స్ట్ లైఫ్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ స్ట్రెంత్ కు తగినటువంటి విధంగా వీళ్ళ నేమ్ అనేటువంటిది ఉండాలండి. సో లావణ్య అనేటువంటి పేరు కనుక చూసుకుంటే లావణ్య అనేటువంటి పేరులో దాదాపుగా కేవలం 351 హెడ్జెస్, అంటే అరౌండ్ 351 హెడ్జెస్ మాత్రమే వీళ్ళకి నేమ్ ఫ్రీక్వెన్సీ అయితే ఉందండి. మినిమం ఎవరికైనా సరే మినిమంలో కనీసం 1200 హెడ్జెస్ లో నేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి మినిమం. అది అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి ఆ స్ట్రెంత్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది వస్తుంది. దానికి సంబంధించి ఒక వీడియో ఉందండి, ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దయచేసి అది కూడా చూసే ప్రయత్నం చేయండి. మినిమం 1200 హెడ్జెస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎవరికైనా సరే పేరు మినిమం 1200 ఉండాలి. ఇలా 1200 హెడ్జెస్ దీనికంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళ డెస్టినీకి తగినటువంటి విధంగా వీళ్ళ టాలెంట్కి తగినటువంటి విధంగా అవకాశాలు అనేటువంటివి వీళ్ళకి వస్తూ ఉంటాయండి. బట్ కానీ లావణ్య అనేటువంటి నేమ్లో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ కేవలం 351 హెడ్జెస్ ఏనండి. మనం ఆల్రెడీ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కి ఇవన్నీ కూడా వివరాలు మొత్తం కూడా నేను ఇస్తూ దాదాపు 25 నుంచి 30 పేజీల PDF పంపించేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్ట్రెంత్ తగినటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అవన్నీ కూడా మనం దాంట్లో ఇస్తూ ఉంటాం. అందుకే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో మనం నేమ్ కరెక్షన్ చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువ ఉండడానికి, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి కారణం ఇదే అనమాట. సో ఇప్పుడు ఈ ఉండవలసిన ఫ్రీక్వెన్సీ కంటే 351 హెడ్జెస్ కదండి, ఈ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ టాలెంట్ కు తగినటువంటి విధంగా వీళ్ళు రాణించలేకపోతారు. అలానే వీళ్ళ టాలెంట్ కు తగినటువంటి విధంగా అవకాశాలు అనేటువంటివి వీళ్ళకి రావండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ కళ్ళ ముందు అన్ని అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి, వీళ్ళు చేయవలసిన పనికి సంబంధించిన రిసోర్సెస్ మొత్తం కూడా వీళ్ళ చేతిలో ఉంటే వీళ్ళకి వస్తుంటాయి. బట్ కానీ ఎప్పుడైతే ఆ వర్క్ మొదలు పెడతారో ఆ వర్క్ అనేటువంటిది ఆటంకం జరిగి రిసోర్సెస్ అన్ని కూడా వీళ్ళకి రాకుండా పోవటం, అలానే ఏ విధంగా మనం నోటి దగ్గర కూడా ఎవరు లాగేశారని అంటారు కదా, ఆ విధంగా వీళ్ళకి వచ్చిన అవకాశాలు అనేటువంటి వాటిని వేరే వాళ్ళు గద్దల్లాగా తన్నుకెళ్ళిపోతుంటారండి. ఈ నేమ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటిది వీళ్ళ యొక్క స్ట్రెంత్ కు తగినటువంటి విధంగా లేకపోతే. సో అందుకని లావణ్య అనేటువంటి పేరున్న వాళ్ళ యొక్క ఏదైతే వీళ్ళు జాబ్ కానివ్వండి లేదంటే బిజినెస్ లో కానివ్వండి విపరీతమైనటువంటి మానసికంగా టెన్షన్ గురవటానికి, అలానే అవకాశాలు అనేటువంటి రాకుండా, అంటే వీళ్ళు చేసిన పనికి వీళ్ళ యొక్క గుర్తింపు అనేటువంటిది వేరే వాళ్ళు గుర్తింపు తీసుకుంటూ ఉంటారు అనమాట. అందుకే దీంట్లో విక్టిమ్ నెంబర్ కూడా ఉంది కదా, అలాగా ఇది ఫ్రీక్వెన్సీ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇక నేమ్ స్టార్టింగ్ లెటర్ ఉంది, ఎల్ ఉంది కదా, ఇది నేమ్ స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేసిందండి. ఫస్ట్ మనం పుట్టిన తర్వాత మన పేరు పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ ఏదైతే నేమ్ స్టార్టింగ్ లెటర్ ఉందో ఆ నేమ్ స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది కీ రోల్ అనేటువంటిది ప్లే చేసింది. ఫస్ట్ లైఫ్ లో పాజిటివ్ స్టార్ట్ అవ్వాలి, నెగిటివ్ స్టార్ట్ అవ్వాలనేటువంటిది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ ఎల్ అనేటువంటి లెటర్ ఏదైతే ఉందో 2, 4, 8 డెస్టినీ వాళ్ళకి ఈ ఎల్ అనేటువంటి స్టార్టింగ్ లెటర్ తో నేమ్ అనేటువంటిది ఉండకూడదండి. ఒకవేళ ఈ లావణ్య అనేటువంటి పేరున్న వాళ్ళు 2, 4, 8 డెస్టినీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో ఇది అందరికీ అప్లికబుల్, లావణ్య అందరికీ అప్లికబుల్ అండి. ఇంకా 2, 4, 8 డెస్టినీ ఉన్న వాళ్ళకి ఈ లావణ్య అనేటువంటి పేరు ఇంకా విపరీతమైనటువంటి నెగిటివిటీని తీసుకొస్తుందండి. దీనివల్ల ఇంకా మానసికంగా కుంగిపోయి
ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అయ్యి విడాకులు దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటిది వీళ్ళకి ఏర్పడుతుంటాయి. ఇక వీళ్ళ యొక్క రివర్స్ ఆఫ్ టెక్నిక్ నెంబర్ కనుక చూసుకుంటేనండి, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ లో 16 వస్తుందండి. ఈ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే కనుక దయచేసి మీ వాళ్ళు ఎవరైనా లావణ్యాలు ఉంటే కనుక వాళ్ళకి దయచేసి ఈ వీడియో అనేటువంటిది షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో తల్లిదండ్రులు కూడా సరైనటువంటి న్యూమరాలజిస్ట్ ని సంప్రదించి వాళ్ళతో పిల్లలకి నేమ్ అనేటువంటి సరైనటువంటి విధంగా చేసే ప్రయత్నం చేయండి. ఈ లావణ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేమ్ కరెక్షన్ చేయించుకొని పాజిటివ్ లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక ఈ 16 అనేటువంటి నెంబర్ ఉంది కదండి, ఈ 16 అనేటువంటి నెంబర్ ని మనం డిడాంటీ కాంబినేషన్ నెంబర్ అంటాం, లేదంటే అన్లక్కీ నెంబర్ అంటాం అనమాట. సో ఈ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి. ఒక నేమ్ అనేటువంటిది టోటల్ మనం పెట్టిన తర్వాత అన్ని డైమెన్షన్స్ లో పెట్టిన తర్వాత ఈ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ లో కూడా వీళ్ళకి సరైనటువంటి హార్మోనీకి కంపాటబిలిటీలో ఉండేటువంటి నెంబర్ రావాలండి. ఆ నెంబర్ అనేటువంటిది రానప్పుడు ఈ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ లో పెట్టినప్పుడు ఆ నెంబర్ అనేటువంటిది ఫెయిల్ అయితే ఆ నేమ్ టోటల్ గా ఫెయిల్ అయినట్టే. సో రివర్స్ ఆఫ్ టెక్నిక్ లో 16 అనేటువంటి నెంబర్ వచ్చింది. 16 అనేటువంటి డెడాంటీ కాంబినేషన్ అంటారన్నమాట. ఈ 16 అనేటువంటి డెడాంటీ కాంబినేషన్ వల్ల వీళ్ళ లైఫ్ లో టోటల్ 100% ఈ పేరు అనేటువంటి స్పెల్లింగ్ రాస్తున్నంత సేపు కూడా వాళ్ళకి మానసికంగా కుంగిపోయేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి ఏర్పడుతూనే ఉంటాయి. ఎడ్యుకేషన్ లైఫ్ ఫెయిల్ అవుతుంది, పర్సనల్ లైఫ్ ఫెయిల్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ ఫెయిల్ అవుతుంది, అలానే జాబ్ పరంగా ఇబ్బందులు పడతారు. వీళ్ళకి రావాల్సిన అవకాశాలు అనేటువంటివి రాకుండా ఉంటాయి. వీళ్ళ జాబ్ లో కానివ్వండి, బిజినెస్ లో కానివ్వండి, వీళ్ళ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర నుంచి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడిని లోనవుతుంటారు. వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి సహకారం రాదు, వీళ్ళకి సరైన ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ రావు, అలానే వీళ్ళ టాలెంట్ కు తగినటువంటి విధంగా గుర్తింపు రాదండి. సో ఈ లావణ్య అనేటువంటి పేర్లో ఉన్న దాంట్లో ఇంత నెగిటివిటీ ఉందండి. సో అందుకనే ఈ లావణ్యాలు ఖచ్చితంగా కూడా నేమ్ కరెక్షన్ లోకి వెళితే వీళ్ళ యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ అనేటువంటి గ్రాడ్యువల్ గా తగ్గుతూ పాజిటివ్ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉందండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్లకి సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 లోపు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. సో వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతో మంది లావణ్యాలకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.